అప్సేల్ అండ్ రీసేల్ అనేది బిజినెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్యాక్ని తగ్గిస్తుంది, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ని తగ్గించేస్తుంది. మనం ఇప్పటివరకు ఎస్ఓపి నేర్చుకున్నాం, క్యాక్ని నేర్చుకున్నాం, ఎల్విపి నేర్చుకున్నాం. సో ఇవి మనకి బిజినెస్ టర్మ్స్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పదాలు, స్టార్టప్లో చాలాసార్లు వినే పదాలు. ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే కేపీ బిజినెస్ గురుని ఫాలో చేసేయండి. నేను ఇది ఒక సిరీస్ లాగా రన్ చేస్తున్నా, వీక్లీ 1 or 2 వీడియోస్ చేస్తున్నా. సో సరే, మీ దగ్గరికి కస్టమర్ వస్తాడు, మీ దగ్గర కొనేస్తాడు. కొనిన తర్వాత అతను మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మీ దగ్గర ఇంకొంత అమౌంట్ పెట్టి మళ్ళీ కొనాలి. అదే అప్సేల్ అనుకోండి, మీరు ఒక ప్రోడక్ట్ని చూపించారు, ఆ ప్రోడక్ట్ కన్నా ఇంకా బెటర్ ప్రోడక్ట్ ఉంది అంటే ఇది ఒక 50,000 అయితే అది ₹1,00,000 అనుకోండి, మీరు దాన్ని అప్సేల్ చేయడం అంటే 50,000ది తీసుకున్న తర్వాత ₹1,00,000. అదే సర్వీస్ అయితే ₹50,000 సర్వీస్ని ₹1,00,000 సర్వీస్ అంటే నెక్స్ట్ ప్యాకేజ్కి కన్వర్ట్ చేయడం. అదే జియో కానీ తర్వాత ఎయిర్టెల్ కానీ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, ₹100 ఒకటి, $200 ఒకటి అని రేట్ పెరుగుతూ ఉంటే బెనిఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. దీన్ని అప్సేల్ అంటారు. అదే రీసేల్ అంటే ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ దగ్గర కొనాలి. అది మొత్తం మనం చేసే బిజినెస్, మనం ఇచ్చే కస్టమర్ సర్వీసు, మనం ఇచ్చే వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి ఎంతవరకు మనము కేర్ చేస్తున్నాము అనే వాళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి అది రీసేల్ అండ్ అప్సేల్ అవుతూ ఉంటుంది మన దగ్గర. సో బిజినెస్లో రీసేల్ అండ్ అప్సేల్ వల్ల మనకి మార్కెటింగ్ కాస్ట్ తగ్గిపోతుంది, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ తగ్గిపోతుంది. ఫస్ట్ మనకి 10 మంది కస్టమర్స్ వచ్చినప్పుడు కొత్త కస్టమర్స్ వాళ్ళు మళ్ళీ వచ్చి కొంటే మనకి ఇంకా జీరో కాస్ట్ కదా, మార్కెటింగ్ కాస్ట్ ఏమి ఉండదు. మనం వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాం, మా దగ్గర ఈ ప్రోడక్ట్ వచ్చింది, సర్వీస్ వచ్చింది అనగానే వాళ్ళు వచ్చి మన దగ్గర మళ్ళీ కొంటారు. సో ఇది అప్సేల్ అండ్ రీసేల్ అనేది కస్టమర్తో బిహేవ్ చేసే దాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీ బిజినెస్లో మీరు కస్టమర్ సర్వీస్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు, ఇప్పటి నుంచి అప్సేల్ అండ్ రీసేల్ ఎలా చేస్తారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ నచ్చితే నేను కామెంట్లో ఇది బాగుంది అని మీకు రిప్లై ఇచ్చేస్తాను. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, నాకు డిఎం ఇంకా చేస్తానే ఉన్నారు, నాకు సలహాలు ఇవ్వండి అని. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి, నేను ఇవ్వలేను. యాజ్ ఏ ఓల్డెన్ ఎసెన్స్ వర్క్స్లో ఉన్నాను, ఇంకొక బ్రాండ్ లాంచ్లో ఉన్నాను. సో అవన్నీ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకొని మీ అందరితో మాట్లాడతాను ఖచ్చితంగా. నచ్చితే లైక్ చేయండి, చిన్న కామెంట్ రూపంలో నాకు ఏదైనా చెబితే నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా వీడియోస్ చేసే అవకాశం ఉంది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.